భారతదేశానికి వచ్చినటువంటి బంగ్లాదేశీల్ని వెనక్కి పంపించేటటువంటి కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. దాదాపుగా 18,000 మందిని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. అసలు ఎట్లా వీళ్ళందరూ రాగలిగారు అంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. రాకా సుధాకర్ గారితో ఇంటర్వ్యూ టైంలో ఆయన ప్రాంతం పూర్తిగా చూసినటువంటి వ్యక్తిగా చెప్పారు. అక్కడ అనేక కాలువలు ఉంటాయి, నదులు ఉంటాయి, వాగులు ఉంటాయి, వాటిలో నుంచి రావడం సులభం. అలాగే ఇటు బంగ్లాదేశ్, ఇటు బెంగాలీలకు సంబంధించిన అనేక మంది, అటుపక్కన ఉన్న బెంగాలీలకి ఇద్దరికి మధ్యన స్నేహ సంబంధాలు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటోళ్ళు అటోళ్ళు ఇటు వస్తుంటారు. 10 కిలోమీటర్లు అటు ఇటు రావడానికి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, కాబట్టి వచ్చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నిదానంగా దేశంలోని కార్యకలాపాలు నడుపుకుంటూ ఉంటుంటారు, సైలెంట్గా యువతలకు వచ్చేస్తారు. అదే కాదు, దాదాపుగా 90 లక్షల మంది దాకా భారతదేశంలోకి ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళలో మన దేశంలో పర్యాటక రూపంలో వీసాలతో వచ్చినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో 21 లక్షల మంది. 31/2024 వరకు 98 మంది విదేశీయులు భారతదేశంలో పర్యటిస్తే ఇందులో 21.5% మంది ఒక్క బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్ ఈ 3 దేశాల పర్యాటకులే మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్యలో దాదాపు 50% మంది. టోటల్గా చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. వచ్చేసి ముందు వీసా తీసుకుని వస్తారు. ఏది పిల్లలకి వైద్యం చేయించడానికనో లేకపోతే ఏదో కొనుక్కోవడానికనో వస్తారు. అక్రమంగా వచ్చేవాళ్ళు కాకుండా వీళ్ళు సక్రమంగా వచ్చి ఆ తర్వాత పాస్పోర్ట్లను దాచేస్తారు లేదా పక్కన పడేస్తారు. ఇలాంటిది కూడా సమస్య.